భూత్ బంగ్లా రహస్యం 3వ భాగం. ఆ మర్నాడు దుర్గా లేటుగా నిద్ర లేచింది. రాత్రంతా భూతాలు దెయ్యాలు ఆలోచనలతో సరిగ్గా నిద్ర పట్టనే లేదు. కళ్ళు విప్పి గడియారం వంక చూసేసరికి 8 గంటలైంది. అమ్మో, ఆఫీస్ టైం అయిపోయింది, ఇప్పుడెలా అంటూ కంగారుగా లేచింది. మంచం దిగబోతుండగా పరమశివం కాఫీ కప్తో వచ్చాడు. కంగారు పడకు, ఇవాళ ఆదివారంగా తొందరలేదులే. రాత్రి అమ్మగారి గాఢ నిద్ర పట్టినట్లుంది. ఈ బెడ్ కాఫీ తాగండి, బద్ధకం పోతుంది అంటూ కప్పు అందించాడు పరమశివం. దంతధావనం కాకుండా ఎలా, ఒక్క నిమిషంలో వచ్చేస్తా, మీరు తీసుకుంటూ ఉండండి అంటూ బాత్రూమ్ వైపు వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని తన కాఫీ కప్ చేతిలోకి తీసుకుంది దుర్గా. రేపు నేను ట్రయల్స్కి రాజస్థాన్ వెళ్ళాలి, గుర్తుందిగా, ఇవాళ సూట్ కేస్ ప్యాకింగ్ చేద్దాం అంటూ ఒక పిడుగులాంటి వార్త పడేశాడు పరమశివం. దుర్గ చేతిలో కాఫీ కప్పు వణికింది. ఎందుకంటే ఎప్పుడు ట్రయల్స్కి వెళ్ళినా 4 రోజులకు తక్కువ పట్టదు. ఈలోగా బాధ్యతలన్నీ తనవే. పైగా ఎదురుగా భూత్ బంగ్లా వదంతులు ఒకటి. మళ్ళీ ఎప్పుడు వస్తారు భయంగా అడిగింది. ఏమో, మాకే తెలీదు. పని అయిపోతే అక్కడ ఉండడం మాకైనా సరదానా? సైంటిస్ట్ మొగుడు దొరికినందుకు భరించాలి మరి అంటూ దుర్గ చేతిలో కాఫీ తీసుకుని వంటింట్లో గట్టుపై పెట్టి స్నానపానాదుల్లో మునిగిపోయాడు పరమశివం. దుర్గ లేచి సూట్ కేస్ దులిపి కావలసిన బట్టలు, సామాగ్రి, షేవింగ్ కిట్ అన్నీ సర్దింది. మనసులో మాత్రం గుబులు అలాగే ఉంది. ఈ సమయంలోనే రావాలా ఆఫీస్ క్యాంపు, దేవుడా అనుకుంది. ఇదిగో, ఏదన్నా అవసరం పడితే ఈ నెంబర్కి ఫోన్ చేయి, నాకు కుదిరితే నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తాలే అని ఒక కాగితం ముక్కపై ఫోన్ నెంబర్ రాసి ఇచ్చాడు పరమశివం. అనుకున్న ప్రకారం మర్నాడు తెల్లవారుజామున 2 గంటలకే ఆఫీస్ ట్రాన్స్పోర్ట్ వచ్చింది. ఎయిర్పోర్టుకు వెళ్ళిపోయాడు పరమశివం. పరమశివం క్యాంపులో ఉన్నందున దుర్గకు పని ఎక్కువైంది. పిల్లల్ని స్కూల్లో దింపటం, తీసుకురావడం, వస్తూ కూరలు కొనుక్కొని రావడం, పిల్లలు ఏడవకుండా బన్ను, కుల్ఫీ ఇలాంటివి కొనిస్తూ ఉండడం చేస్తూ ఉండేది. నాన్న దగ్గర లేరనే భావన రాకుండా తెగ కష్టపడిపోయేది. ఆ రోజు కూడా అలాగే పిల్లల్ని స్కూల్ నుంచి తెస్తుండగా ఎదురింటి భూత్ బంగ్లా పక్కింటి ఇల్లాలు గేట్ దగ్గర నుంచుని దుర్గను పలకరించింది. ఈ కొత్తింట్లో గృహప్రవేశమైంది మీరేనా అని అడిగింది. అవునండి, పిల్లలు స్కూల్కు దగ్గరగా ఉండాలని ఇక్కడ స్థిరపడ్డాం అంది దుర్గ. అయ్యో, వాకిట్లోనే మాట్లాడుతున్నాం, లోపలికి రండి అంది ఆమె. లోపలికి వెళ్ళి హాల్లో సోఫాల్లో కూర్చున్నారు. ఆమె రస్నా జ్యూస్ తెచ్చి ఇచ్చింది. థ్యాంక్స్ అండి, మీ పేరు అడగచ్చా? నా పేరు దుర్గ. ఇది మీ సొంతిల్లా? ఇల్లంతా కళ్ళతో గాలిస్తూ అడిగింది దుర్గ. నా పేరు లీలావతి. సొంతిల్లు లాంటిదే అంటే రెంట్ కంట్రోల్లో మాకే వచ్చింది. మా పుట్టింటి వారంతా ఈ ఇంట్లోనే గడిపారు. మా అక్క పిల్లలు, నా పిల్లలు అందరూ ఈ ఇంట్లోనే పుట్టారు. ఎప్పుడూ అద్దిల్లు అనే ఫీలింగ్ రానేలేదు అంది లీలావతి. అదృష్టం, మీ ఇంటి పక్క ఇల్లు పాత బంగ్లాలా ఖాళీగా ఉంది. ఆ ఇంట్లో దెయ్యాలున్నాయట, మీకు భయం లేదా అని అడిగింది దుర్గ. దెయ్యాలా ఏమన్నానా? ఆ ఇంటి ఓనర్, మా ఇంటి ఓనర్ ఒకరే. ఆ ఓనర్కి 4 మగపిల్లలు. తండ్రి కొడుకులకు ఆస్తి గొడవలు. ఎవరికి రాసిస్తే వాళ్ళమే రిపేర్ చేయించుకుంటాం అంటారు. తండ్రి ఎవరికి రాయడు. కొడుకులు పెట్టుబడి పెట్టి రిపేర్ చేయించేది లేదు. అసలు సంగతి అది. దెయ్యాలు లేవు, భూతాలు లేవు, అలా పుకార్లు పుట్టించారు అంది లీలావతి. అవునా, నిజమనుకున్నాను. దుర్గకు అనుమానం తీరింది. మళ్ళీ కలుద్దాం అని చెప్పి పిల్లలతో ఇల్లు చేరింది దుర్గ.